కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈనాటి ఆలోచనాత్మకమైన టాపిక్ భావ కాలుష్యం. కనుక ఆలస్యం చేయకుండా నేరుగా అంశంలోకి వెళ్ళిపోదాం. కాలుష్యం యాంత్రిక యుగమైన ఈ ఆధునిక యుగంలో ఇది తరచూ వినపడుతున్న మాట. మానవ శక్తిని వెనక్కు నెట్టి అన్నింటా మిషన్ పవర్ రాజ్యమేలుతున్న ఈ కాలంలో వృత్తి పనులు మూలన పడి ఫ్యాక్టరీ పనులు వేగవంతమవుతున్న ఈ సైన్స్ యుగంలో వాటి నుంచి విడుదలయ్యే వ్యర్థాల మూలంగా మన చుట్టూ ఉండే పరిసరాలన్నీ వాయు, జల, భూమి కాలుష్యాలతో విలయతాండవం చేస్తున్నాయి. మనిషి ఆరోగ్యానికి పెను సవాలుగా మారాయి. అయితే ఈరోజు మన టాపిక్ ఇది కాదు. ప్రారంభంలో బాహ్య కాలుష్యం గురించి 4 ముక్కలు మాట్లాడిన ఆ తర్వాత అసలు విషయంలోనికి వెళితే ఒక క్లారిటీ ఉంటుందని ఇలా మొదలుపెట్టాను. భావ కాలుష్యం గురించి కదా ఈరోజు మనం మాట్లాడుకోవలసింది. ఇది పైన చెప్పిన కాలుష్యాల కన్నా ఇంకా ప్రమాదకరమైంది. అది శారీరక ఆరోగ్యం మీద దెబ్బతీసేదైతే ఇది మానసిక ఆరోగ్యం మీద దెబ్బతీసేది. దానికి నివారణ వీలవుతుంది కానీ దీనికి అలా వీలవదు. ఇంతకు ఈ కాలుష్యం ఎలా ఉంటుందో చూద్దాం. భావాలు ఆలోచనల వల్ల ఏర్పడేవి. మన మనసులో ఎలాంటి ఆలోచనలు ఉంటే అలా దానికి అనుగుణంగానే ఒక వ్యక్తి మీద, ఒక వస్తువు మీద, ఒక అంశం మీద మనకు కొన్ని నిర్దిష్ట భావాలు, అభిప్రాయాలు కలుగుతాయి. ఆ ఆలోచన విధానం మన తల్లిదండ్రుల పెంపకం, మనం పెరిగిన పరిసరాలు, ఈ వ్యవస్థ పోకడలు ఇలా దేనివల్లనైనా మన ఆలోచనలను ప్రభావితం చేయవచ్చు. ఆల్రెడీ మనలో మన చిన్నతనం నుంచి ఏర్పడిన ఒక రకమైన భావ పరంపరను మధ్యలో మన జీవితంలోకి ప్రవేశించిన వ్యక్తులు, పరిస్థితుల ప్రభావం వల్ల మార్పు చేయటమో పూర్తిగా తుడిచిపెట్టేయటమో చేయొచ్చు. దానివల్ల మనుషులు, వారి ప్రవర్తన ఎవరూ ఊహించని విధంగా ఆశ్చర్యకరంగా మారిపోవచ్చు. లోగడ కూడా కొన్ని సందర్భాలలో మనం పదే పదే అనుకున్నాం. మనిషి మనసులోని ఆలోచనలను బట్టే అతని ప్రవర్తన, జీవన విధానం ఉంటాయి. అవి ఎదుటి వాళ్ళ మీద కూడా వాటి ప్రభావాన్ని చూపిస్తాయి అని. కానీ ఇప్పుడు మాత్రం కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటే కానీ విషయం ఒక కొలిక్కి రాదు. ముందుగా చాలా సంవత్సరాల క్రితం మా బంధువుల కుటుంబంలోనే జరిగిన ఒక సంఘటన చెప్తాను. ఇప్పుడు అలాంటివి జరగకపోవచ్చు కానీ ఎప్పుడు జరిగిన సంఘటనే కనుక దీనికి ఉదాహరణగా చెప్తున్నాను. ఒక పెద్ద ఆయనకు ఒక కూతురు, 3 కొడుకులు. అమ్మాయికి చదువు అంటే ఆసక్తి, తెలివైన పిల్ల కూడా. మెడిసిన్ చదవాలన్నది కోరిక. ఆ రోజుల్లో ఈ ఎంసెట్ పోటీ పరీక్షలు, ర్యాంకులు వంటివేవీ లేవు. కూతురికి మెడిసిన్ సీటు కోసం ఫీజు కట్టడానికి తండ్రి ఫీజు డబ్బులు పట్టుకొని బయలుదేరాడు. సిటీలో ఆ రోజు అన్నగారింట్లో బస చేశాడు. తను వచ్చిన పని చెప్పాడు తమ్ముడు అన్నగారికి. సమాధానంగా, అన్న, నీకు అసలు బుద్ధుందారా? ఆడపిల్లకి అంత పెద్ద చదువు ఎందుకు? రేపది డాక్టర్ అయినాక సంపాదించిన డబ్బు నీకు ఇస్తుందా? పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్లాల్సిన పిల్ల. కట్నము ఇచ్చి మెడిసిన్కు ఫీజులు కట్టాలంటే నీకెంత కష్టం? నీకు ఇంకా 3 మగపిల్లలున్నారు. ఆ చదివించే చదివేదో వాళ్ళని చదివించు అని అన్నాడు. అన్నగారి ఆ హితబోధ తమ్ముడి తలకెక్కి నిజమే కదా అని అనిపించి వెంట తెచ్చిన డబ్బులు బొడ్లో దోపుకొని వెనక్కు వెళ్ళిపోయాడు. దాంతో ఆ అమ్మాయి కెరీర్తో పాటు ఈ సమాజానికి ఉపయోగపడాల్సిన ఆ అమ్మాయి తెలివితేటలు, వైద్య సేవలు కూడా పుట్టుకలోనే సంధి కొట్టిపోయాయి. ఈ రోజుల్లో కూతుళ్ల విషయంలో తండ్రులు అలా ఆలోచించటం లేదు, నిజమే. కానీ ఒకప్పుడు ఇలా ఆలోచించేవారు అని చెప్పటం నా ఉద్దేశం. ఏ కాలందైతేనే ఎదుటి మనస్సును
మార్చేసే ఒక్క మాట, ఒక్క ఆలోచన విషబీజం, అవి చాలు కదా ఒక వ్యక్తి జీవితపు ఎదుగుదలను ఆపేయటానికి. కొన్ని జీవిత కథలు వింటుంటే బాధ అనిపిస్తుంది. మా కొలీగ్ కూతురు మెడిసిన్ చేసింది, టాపర్గా నిలిచింది. పెళ్లి చేశారు, వరుసగా 4 పిల్లలు పుట్టారు. ఆ కమ్యూనిటీలో ఫ్యామిలీ ప్లానింగ్లు మహాపాపం. పెద్ద చదువులు చదువుకున్న ఈ కాలం యువతది కూడా అదే భావజాలం. మా కొలీగ్తో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అంటాను నేను, అయ్యో అంత తెలివైన అమ్మాయి, మెడిసిన్ అయిపోయింది కూడా, జాబ్ చేయటమో స్వంత ప్రాక్టీస్ పెట్టడమో చేయకుండా అలా ఇంటికి పరిమితం చేసావేంటి అని. అంటే తను అంటుంది, ఏం చేయాలి మరి, పిల్లల్ని చూసుకోవాలి కదా, తను బయటికి వెళ్తే ఎలా అని. నాకు ఆ అజ్ఞానానికి జాలి కలగలేదు, కానీ కోపం మాత్రం వచ్చేసింది. అయినా ఏమంటాను, వాళ్ళ జీవితాన్ని మనం శాసించలేం కదా, ఎవరి ఇష్టం వాళ్ళది అని ఊరుకోవటం తప్ప. ఆ మాటలను చదువుకొని ఏ పల్లె మనిషో అని ఉంటే నాకు జాలి కలిగి ఉండేది ఆ అజ్ఞానానికి. కానీ అలా మాట్లాడిన తల్లి ఒక లెక్చరర్. సరే, ఆ విషయం అలా ఉంచి మధ్యకాలంలోకి వస్తే, చదువుకున్న ఆడపిల్ల పెళ్లి చూపుల సమయంలో మా ఇంటి కోడలు గడప దాటి బయటికెళ్ళి ఉద్యోగాలు చేయటం మాకిష్టం ఉండదు. మా ఇంటా వంట లేదు ఆ పద్ధతి. ఇంటి పట్టు నుండి మా ఇంటి మహాలక్ష్మిలా వంట వార్పు చూసుకోవాలి. ముసలి అత్తమామలమైన మాకు సేవలు చేస్తూ ఉండాలి. అలాంటి కోడలుగా ఉండటానికి మీరు మీ అమ్మాయి అంగీకరిస్తేనే మేము పెళ్లికి ఒప్పుకుంటాం అని అనేవారు ఎక్కువ శాతం మంది. ఇప్పటికీ అలాంటి వాళ్ళు ఉన్నారంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. పెళ్ళాం తనతో సమంగా జాబ్ చేయటం కొందరి భర్తలను ఆత్మన్యూనతకు గురి చేస్తుంది. పైగా చదువుకున్న పెళ్ళాం, సంపాదించే పెళ్ళాం అయితే తనను లక్ష్య పెట్టరేమోనన్న భయం లోపల మనసులో పీకుతూ ఉంటుంది. ఎంతోమంది ఆడవాళ్లు ఇటు ఇంటిని అటు ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్న వాళ్ళు నాకు తెలుసు. పాలు తాగే పసిపిల్లలను ఇంట్లో వదిలేసి ఆయాలకు ఒప్పచెప్పి వెళ్ళలేక ఆఫీసులకు వెళ్ళే అమ్మలు, 7 to 7 కంపెనీల్లో పనిచేసి తోటకూర కాడల్లా ముఖాలు వాలిపోతూ ఇంటికి చేరుకున్న వాళ్ళు ఎందరో. అలాంటి కోడల్ని ఉద్దేశించి ఒక మామగారు, వస్తూనే పెద్ద కష్టపడిపోయినట్టు సోఫాలో వాలిపోతుంది మా కోడలు అని నాతోనే అనటం ఈ సందర్భంలో ఇది రాస్తుంటే నాకు గుర్తుకొస్తోంది. మంచి భావాలను, మానవత్వపు ఆలోచనలను, బాధ్యతలను స్వీకరించే మనస్తత్వాన్ని కూతురి మనసులో నాటి అత్తవారింటికి పంపాల్సిన అమ్మలు ఈ రోజుల్లో ప్రొఫైల్ అడిగినప్పుడే పిల్లవాడి అమ్మానాన్నలు ఊళ్ళో ఉంటారా, కొడుకు దగ్గర ఉంటారా, తమ్ముళ్ళు చెల్లెళ్ల బాధ్యత ఏమీ లేదు కదా అని అడుగుతున్నారు. కూతురి కాపురంలో వచ్చే చిరు సమస్యలకు ఇద్దరికీ సర్ది చెప్పాల్సింది పోయి, వీడు కాకపోతే మరొకడు, నచ్చకుంటే వచ్చేసేయ్, నీకు మేమున్నాం అని అంటున్నారు. అత్తాకోడళ్ళు ఒక ఇంట్లో ఉండే సంసారాల్లో ఇరుగు పొరుగులు, అబ్బా ఎలా భరిస్తున్నావమ్మా మీ అత్తగారిని, నేనైతేనా అని చెప్తారే గాని నీ భర్త తల్లిగా ఆవిడ నీ బాధ్యత, ఆమె స్థానంలో మీ అమ్మను ఊహించుకో అని ఎవ్వరూ చెప్పరు. ఇక అత్త వయసున్న ఆడవాళ్ళు పక్కనుంటే, అమ్మో మీ కోడలు కాదండి బాబు, కొరివి, సంప్రదాయమైన ఇంట పుట్టిన పిల్లలా లేదు అని ఇంకొంచెం ఎక్కిస్తూ అంటారే గాని, ఎంత కోడలైనా చిన్నపిల్ల పాపం. మన కూతుళ్ళు మరొక ఇంటికి కోడళ్లేగా. మన పిల్లలు తెలుసో తెలియకో పొరపాటు చేస్తే క్షమించి మనం సర్దుకుపోము. ఇక్కడ అంతే ఉండాలి, అలా ఉంటేనే ఇంటి విషయాలు గుట్టుగా ఉంటాయి అని ఒక్కరూ చెప్పరు. ఇద్దరి మధ్య ఏవైనా పొరపచ్చాలు ఉన్నప్పుడు మధ్యలో దూరే మూడో వ్యక్తి సమన్వయంతో, మంచి మనసుతో సలహాలు సూచనలు ఇవ్వగలిగితే ఆ అత్తాకోడళ్ల మనసులో ఒక మంచి భావబీజం పడి
ఆలోచన విధానం మారిపోయి ఇద్దరి మధ్య సామరస్యం పెరుగుతుంది. లేకుంటే రావణ కాష్టంలా ఆ కలహాలు రోజు అలా రగులుతూ మండుతూనే ఉంటాయి. ఇలా ఇంటి విషయాలే కాదు, టీవీ సీరియల్సు, సినిమా డైలాగులు, రాజకీయ నాయకుల మధ్య తగాదాలు, అసాంఘిక కార్యకలాపాలు, అనుకోకుండా జరిగే ఘటనలు, సంఘటనలు, సమాజంలోని ఆడామగల మధ్య వ్యత్యాసాలు, మితిమీరిన ఫ్యాషన్లు, యువత దారి తప్పి పబ్బుల్లో క్లబ్బుల్లో చిందులేయటం, ఇలా ఈ ఆధునిక జీవన విధానంలోని ఎన్నో విషయాలకు కారణం వ్యతిరేక భావజాలమే. మా డ్రెస్సులు మా ఇష్టం, మేము విప్పేసుకుని తిరిగితే మీకేంటి? అబ్బాయి అమ్మాయి డేటింగ్ చేయటంలో తప్పే ఉంది? ప్రీ మ్యారేజ్ సెక్స్ ఈ రోజుల్లో కామన్. విడాకులు అన్న మాట వినపడగానే ఎందుకలా అదిరిపడుతున్నారు? నచ్చకపోతే డైవర్స్ తీసుకుంటాం, అందులో తప్పే ఉంది? మళ్ళీ పెళ్ళి, మళ్ళీ మళ్ళీ పెళ్ళి అంటే ఎందుకు అదో పెద్ద మహాపాపం అన్నట్టు అలా క్రిటిసైజ్ చేస్తారు? ఎంతమందినైనా చేసుకోవచ్చు, డైవర్స్ ఇచ్చి రీమ్యారేజ్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్. ఇలాంటి మాటలు వినపడుతున్నాయి ఈరోజు కుర్రకారు నోటి వెంట. ప్రతి ఒక్కటి సింపుల్, టేక్ ఇట్ ఈజీ, ఏముంది అందులో అని తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. దాంతో మనకంటూ ఒక సంస్కృతి, సంప్రదాయం, కట్టుబాటు, విలువలు, నీతి నియమాలు అనేవి లేకుండా పోతున్నాయి. విదేశీయులదే సంస్కృతి అంటే మనది కాదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈ భావ కాలుష్యం ఓ అంటువ్యాధిలా ఒకరి నుంచి మరొకరికి ఇలాగే వ్యాపిస్తే ఆ తర్వాత ఈ సమాజం మొత్తం వ్యతిరేకపు భావజాలంతో కలుషితమైపోతుంది. మంచి, మానవత, ప్రేమైక హృదయం, అవగాహన, జాలి, దయ వంటి గుణాలను చిన్నప్పటి నుంచే మనుషుల్లో పెంపొందించుకోగలిగితే, తల్లిదండ్రులు అందుకు వాళ్లకు మార్గనిర్దేశం చేయగలిగితే కొంతవరకైనా ఈ భావ కాలుష్యాన్ని తగ్గే అవకాశం ఉంటుందేమో అని చెప్తున్నాను. ఈ సందర్భంలో మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఈ విషభావజాల వ్యాప్తి అనేది ఒక వ్యక్తితో, ఒక కుటుంబంతో ఆగిపోతే చిన్న చిన్న ప్రమాదాలు, నష్టాలు ఒక పరిమితిలో జరుగుతాయేమో కానీ ఒక మతపరంగా, ఒక రాజకీయ, సామాజిక ఇజంలా కేంద్ర అంతర్జాతీయ పరంగా వటవృక్షపు ఊడల్లా విస్తరించి పాతుకొని పోతే మానవ మనుగడే దుర్భరమైపోతుంది. మగవాళ్ళంతా చెడ్డవాళ్ళు, వాళ్ళని నమ్మకండి అని స్త్రీలు, డబ్బున్నవాడు ధనమదాంధుడు, వాడి సంపదనంతా లూటీ చేసి పేదలకు పంచండి, ఈ స్వార్థపూరిత సమాజంలో చేత గన్ను పట్టడం ఒకటే మందు, ఈ ప్రపంచాన్నంతా మన మతమే ఏలాలి, మన దేవుడొక్కడే నిజమైన దేవుడు, మతస్థాపన కోసం ధర్మయుద్ధం చేసి ఇతర మతాలను మన్ను కర్పిద్దాం, ఏకం కండి సోదరులారా వంటి తీవ్ర ఉగ్రవాద భావాలు మనిషి మనసులో అలా విషం నింపుతూ పోతే దేశాల మధ్య యుద్ధాలు తలెత్తి అవి ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయి. వీటి బదులు శాంతి, సామరస్యం, ఐక్యతాభావం, ప్రేమభావం, మానవతా దృక్పథం అలవర్చుకుంటే ఎంత బాగుంటుంది కదా. దేశాలన్నీ సుఖ సంతోషాలతో శాంతియుతంగా ఎవరి పాలన వారు చేసుకుంటూ మానవ మనుగడ అద్భుతంగా కొనసాగుతూ ప్రగతి పదంలో నడవదు. కథావాణి శ్రోతలు, ఈ విషయమై మీరు ఆలోచించండి. ఇంతవరకు చాలా ఉత్కంఠభరితంగా, ఆసక్తిగా ఈ వ్యాసాన్ని విన్న మీ అందరికీ ధన్యవాదాలు. మరో మంచి వ్యాసంతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.